హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజైతే ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన డిజైన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఈ శారీ విషయానికి వస్తే, ఈ శారీ వచ్చేసి ఆన్లైన్లో వచ్చింది అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అంటే పెట్టున్నాను. ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఈ శారీ మీద బ్లౌజ్కి కూడా ఎలాంటి డిజైన్ వేస్తాను అనేది మీకు డీటెయిల్స్ ఇస్తానన్నాను. ఈ శారీ చూసి ఇంకో కస్టమర్ కూడా సేమ్ శారీ తెప్పించుకున్నారు. వర్క్ కూడా తనకు కూడా చేయాలి. బట్ కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి పట్టుబిట్ అయితే రిఫర్ చేశాను. పట్టుబిట్ అయితే తెప్పించుకున్నారు. ఈ పింక్ షేడ్ పట్టుబిట్ అయితే తెచ్చాను. వర్క్ కూడా వీళ్ళు పర్టికులర్గా నన్ను అడిగింది ఏంటంటే, లైన్స్ ఉండే డిజైన్ కావాలి, నాకు హ్యాండ్స్కి లైన్స్ లాగా కావాలి అని చెప్పి అడిగారు. వాళ్ళకి నేను ఏ డిజైన్ సజెస్ట్ చేశాను ఏంది అనేది మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను డిజైన్ అయితే పెట్టున్నాను కదా, ఆ డిజైన్ అయితే ఈ శారీ మీద బ్లౌజ్కి అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా ఉంది. రొటీన్గా అనేది లేకుండా డిఫరెంట్గా అయితే ఉంది. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, లైన్స్ డిజైన్ అడిగారని నేను చెప్పాను కదా. లైన్స్ వచ్చేసి ఇది హ్యాండ్. మీకు ఫస్ట్ అయితే నేను హ్యాండ్ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చెక్ చేసినట్టు ఇది అంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ వచ్చి డాట్స్గా అయితే వచ్చాయి. ఈ డాట్స్ కూడా దీనిలాగా అంటే ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే అర్థమవుద్ది కదా, లైన్ మీద డాట్స్ వచ్చాయి ఇక్కడ ఈ సిల్వర్ సెంటర్లో. కానీ ఈ సైడ్ లైన్స్కి మాత్రం లైన్ మీద కాకుండా సైడ్స్ వచ్చాయి. అంటే ఒకసారి ఇటు ఒకసారి ఇటు లాగా జిగ్జాగ్ లాగా వచ్చింది. చాలా అంటే చెప్తున్నాను కదా, ఈ వర్క్లో కూడా ఏదైనా కానీ ఒకసారి వేస్తే కానీ క్లారిటీ అనేది ఉండదు. అంటే చూసిన దానికి వేసిన దానికి అనేది కొంచెమైనా వేరియేషన్ వస్తుంది. అంటే నేను చూసిన దానికి అంటే డిజైన్ ఫోటో చూసిన దాంట్లో కన్నా కూడా మనకు ఆ వర్క్ అనేది వేస్తే క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో హ్యాండ్స్ ఇంకా వేరే డిజైన్స్ కూడా ఇచ్చారు. మీకు అవన్నీ మిషన్లో చూపిస్తే అయితే డీటెయిల్స్ ఇస్తాను. వీళ్ళు పర్టికులర్గా ఇట్లా లైన్స్ డిజైన్ అడిగారు కాబట్టి అయితే నేనైతే ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్న ఆలోచనతో, అంటే ఇది ఎక్కువ ప్రైస్ కూడా అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తుంది. డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. నెక్ కూడా వర్క్ ఇచ్చినాక మొత్తం వర్క్ కాకుండా ఆపి చూసినా కూడా చాలా బాగుంది. ఉట్టి సిల్వర్ జరీతో, అంటే ఈ డిజైన్కి నేను సిల్వర్ జరీ యూస్ చేసుకున్నాను కాబట్టి లుక్ అనేది నాకైతే నచ్చింది. మీకు ఆ ఫోటో కూడా బ్యాక్ నెక్లో ఆ ఫోటో అనేది చూపిస్తాను. అంటే హ్యాండ్స్ టోటల్గా ఇట్లాగా వేసుకొని బ్యాక్లో కావాలంటే అసలు ఈ పైన పూలు లేకుండా వేసిన వర్క్ అయితే నేను అది కూడా ఫోటో తీశాను, మీకు అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది, డిఫరెంట్గా చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూసి ఇట్లా లైన్స్ అయితే వచ్చాయి. వీళ్ళు ఎల్బో హ్యాండ్ అడుగున్నారు, ఇట్లా లైన్స్ అయితే వచ్చాయి. సెంటర్ లైన్ మాత్రం ఇట్లా హెవీగా ఇక్కడ డాట్స్ అనేది సైడ్స్కి వచ్చాయి కదా, దీంట్లో మాత్రం సెంటర్లో ఆ లైన్ మీదే కంటిన్యూషన్ వచ్చాయి. దాంట్లో మళ్ళీ ఇట్లా చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఆ ఫ్లవర్ కూడా నేను పర్టికులర్గా ఒక కలర్ మాత్రం కొంచెం ఆపోజిట్ షేడ్ తీసుకున్నాను. బట్ కొంచెం డల్ ఆపోజిటే తీసుకున్నాను, మరి బ్రైట్గా అయితే వెళ్ళలేదు. అంటే గ్రీన్లో కూడా ఇది మరీ డార్క్ గ్రీన్స్ అట్లా ఉంటాయి, అట్లా తీసుకోకుండా సెల్ఫ్లోనే తీసుకున్నాను. ఈ డాట్స్ అన్నీ కూడా శారీ షేడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బేబీ పింక్ లాగా కొంచెం, ఈ పింక్కి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టయితే పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా అయితే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డాట్స్ అనేది ఎక్కువ ఆ శారీ షేడ్ రావడం కోసంగా సెట్టింగ్ అనేది నేను ఇట్లా చేసుకొని అయితే వేసుకున్నాను. హ్యాండ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. రొటీన్గా లేకుండా అయితే డిఫరెంట్గా ఉంది. దీనికి మనకి కింద కూడా ఏం లేదు, మనం పైపింగ్ వేయించుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా మీకు ఒకసారి బ్యాక్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ చాలా చాలా బాగా వచ్చింది. జస్ట్ బుటీస్ కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫస్ట్ యాక్చువల్గా ఈ కలర్స్ అన్నీ కూడా ఏం కుట్టకుండా ఓన్లీ సిల్వర్తో అవుట్లైన్ అయినాక లుక్ ఎట్లా ఉందనేది మీకు ఇక్కడ సైడ్ ఫోటో ఇస్తాను. చాలా డిఫరెంట్గా అంటే ఈ లైన్స్ అన్నీ కుట్టేశాయి. ఈ ఫ్లవర్స్ అనేది ఉండదు, ఆ అవుటర్ కలర్ అనేది లేకుండా ఓన్లీ సిల్వర్ జరీతోనే ఈ లైన్స్, ఈ పైన ఉన్న ఈ లీఫ్స్ లాంటివి కుట్టింది. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎవరైనా ఇంత హెవీగా కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఈ వర్క్లోనే దాన్ని ఆపేసుకొని ఆ విధంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం ఉన్నట్లు వేసుకొని బ్యాక్ నెక్లో అట్లా వేసుకున్నా కూడా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. మీకైతే సైడ్ ఫోటో ఇస్తాను. ఇక్కడ కూడా ఇంకా సేమ్ అదే విధంగా అయితే కంటిన్యూ అవుతుంది. లైన్స్ లాగా వచ్చేసి డిజైన్ అయితే కంటిన్యూ వస్తుంది. చాలా బాగుంది. ఇదంతా కూడా ముడికుట్టులాగా కుట్టింది. వీటి విషయానికి వస్తే చిన్న ఆకుల్లాగా 3 ఆకుల్లాగా కుట్టింది, కింద ముడికుట్టులాగా కుట్టింది. కలర్స్ వచ్చేసి ఇంకా గ్రీను రెడ్ ఆ కలర్స్ అయితే కంటిన్యూ అయినాయి. చాలా బాగుంది, సింపుల్గా డిఫరెంట్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇష్టపడే వాళ్ళు, చేతులు డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ని తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. ఫ్రంట్ నెక్ యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది.
మీకు ఇంకా మిషన్లో డీటెయిల్స్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక హ్యాండు, బార్డర్ హ్యాండు, బూటీ, ఇదొక బుట్టి ఫ్రంట్ నెక్, హ్యాండ్ బార్డర్ వచ్చేసి బూటీస్ వచ్చాయి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను యూస్ చేసిన హ్యాండు, ఇది ఒక హ్యాండ్. నెక్కులో కూడా చూడండి, ఇదొక నెక్కు అంటే 29,588. ఇది వచ్చేసి 26,958. అంటే ఇది కొంచెం షార్ట్ నెక్ అయి ఉంటుంది, ఇది కొంచెం ఇప్పుడు 11 ఇంచెస్ దాకా నెక్స్ పెడుతున్నా అలాంటి నెక్ అయి ఉంటుంది. నేనైతే ఆల్ ఓవర్ బూటీస్ ఉండే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి 37,369. ఇది వచ్చేసి 40,023. ఇది వచ్చేసి ఇంకో హ్యాండు, అంటే ఇన్ని పార్ట్స్గా అయితే మనకు వచ్చాయి. ఇవన్నీ వచ్చేసి నార్మల్ బార్డరు బూటీస్ అయిన హ్యాండు. ఈ హ్యాండ్స్ డిఫరెంట్లో వచ్చేసరికి ఈ హ్యాండ్ నేను యూస్ చేశానని చెప్పాను కదా. ఈ హ్యాండ్ వచ్చేసరికి చూడండి, మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే 5 లైన్స్ అట్లా వస్తాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ వచ్చాయి, 10 లైన్స్ దాకా వచ్చాయి. దానికి వేరియేషన్ హ్యాండ్ అనేది అది, అంటే ఆ బార్డర్ అనేది బాగా పర్టికులర్గా నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి అది కావాలి అన్న వాళ్ళు అట్లా. ఇది వచ్చేసి సన్న బార్డరు, అది వచ్చేసి చాలా వచ్చాయి బార్డర్లో, అది వేరియేషను. మీకు ఒకసారి స్టిచెస్ చూపిస్తాను. ఈ హ్యాండ్ అయితే మాత్రం 31,917. ఈ హ్యాండ్ అయితే 21,187. నేనైతే ఈ హ్యాండ్ యూస్ చేశాను 37,978. చూసారు కదా స్టిచెస్ అనేది ఎట్లా ఉన్నాయని అర్థమవుతున్నాయి కదా. ఒక్కసారి అనేది ఎవరైనా కూడా చూసుకొని చెప్పుకోండి. కాస్ట్ అనేది, టైమింగ్ అనేది అట్లాగా ఉంటుంది. అంటే తక్కువ డిజైన్ ఉంటుంది, ఎక్కువ డిజైన్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే ప్రైస్ తీసుకోవాలంటే మనకి కూడా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది హ్యాండ్ వచ్చేసి 17,676. ఫ్రంట్ నెక్ వచ్చేసి 10,824. ఈ డిజైన్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఈ బూటీస్ అనేవి చాలా బాగా వచ్చాయి. ఈ బూటీ అనేది ఇదిగోండి, ఈ బూటీ కాబట్టి ఈ బూటీ కూడా చిన్నదిగా నైస్గా ఉంది కాబట్టి దీన్ని మల్టీపర్పస్ చేసుకోవచ్చు. ఈ బూటీ వచ్చేసరికి ఈ సైడ్ ఈ చిన్న బూటీస్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం కొంచెం గుర్తుపెట్టుకున్నట్లయితే మల్టీపర్పస్గా, అంటే సిచ్యువేషన్ బట్టి చిన్నపిల్లలు పట్టుపోవడానికి కానీ వీటికి కానీ దేనికైనా కొంచెం బూటీస్ యాడ్ చేయాలన్నా, లేదు వాళ్ళ డ్రెస్కి ఈ డిజైన్ బూటీ మ్యాచ్ అయిందన్నా కూడా మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది డిజైన్ అయితే. ఈరోజు డిజైన్లో డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు మీకు వీడియోలో చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా అయితే ఉంది. నేనైతే ట్రై చేశాను, నాకైతే పర్సనల్గా నచ్చింది. ఎవరైనా కూడా ట్రై చేసుకోవచ్చు. నాకైతే అంటే థ్రెడ్స్లో ఇష్యూనో ఏమో తెలియదు కానీ కొంచెం స్పీడ్ అనేది తగ్గించుకొని అయితే కుట్టించాను, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. రేపటి వీడియోలో ఏం రాబోతుందో చూద్దాం. రేపటి వీడియోలో రాబోతున్న డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా వచ్చింది, ఏంటి, నేను ఎట్లా వేసాను, ఇవన్నీ డీటెయిల్స్ అయితే రేపటి వీడియోలో చూద్దాం. మిస్ అవ్వకుండా చూడండి. ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అయితే మార్నింగ్ 11:30కి అయితే అప్లోడ్ అవుతాయి. మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వరు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కొరియర్ సర్వీస్ కూడా కలదు. ఎవరైనా కూడా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే వేసి ఇస్తాను ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.